ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు రోయ్. రేపు అయిపోయిన కొండ ముచ్చులోకి అలాగైపోయిండ్రా. అన్నా పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. అన్నా ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుసుకెళ్ళొస్తానక్క అన్న. మళ్ళీ వచ్చేస్తుందేమో అన్నా. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్నా, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని? అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిపిట్టాడు కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లడేంటి బావా? గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుసుకోక పడుకో. అరే ప్రవీణ్, ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటది అంటావు? బానే ఉంటది కానీ నైలంతడైతే నైస్ ఉంటదిరా. మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు. మరి లేదురా, ఈ తాడి కన్నా ఏదైనా కత్తి ఉంటే. ఈ కత్తి చాలా బాగుంది, దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట. ట్రై చేద్దామా? ఇక్కడే చంపేసిలో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి. ఈ మూడిట్లో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, నేనున్నానుగా. ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా మూడో కంటి తెలియకుండా సారీ నాలుగో కంటి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే? చంపేయాలి. సార్ సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చా. కట్టర్స్, నైలాన్ వైర్, పాయిజన్ ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్ గా ఉండాలి. మీరంతా టైం వేస్ట్, ఏం సెలెక్ట్ చేసుకోరు. ఏమయ్యా నాకన్నా వెరిపెప్పవడం దొరకలేదా? అవునండి. అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారా యాసారా? అదేంటండి నంబరు? ఆ పాపం చూడండి, చూడండి. ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం. చూడండి మేడం, కటర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే, మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ ఎన్ బెటర్ ఐడియా మేడం. 1 సెకండ్ చూడండి మేడం, సూపర్ పాయిజన్. ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్ ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు. మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలేంటి నాన్న? ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ మొత్తం మీరే తాగేస్తున్నారు. మనకు సెలెక్ట్ చేస్తారని చెప్పి నేను జంపు 1 ఆమ్లెట్
1 tandoori chicken, ఒక కూల్ డ్రింక్. 1 hot drink. ఓకే సార్. ఏంటా పేపర్స్ ఉదయ్? ల్యాండ్ డాక్యుమెంట్స్. షిప్ చివరిలో ఒక ఎకర్ ఖాళీగా పడుంది, దాన్ని అమ్మాలి. షిప్ మీద స్థలం అమ్మడం ఏంటి? వాట్స్ దేర్? వాటర్ ని ఈ రేవు ఆ రేవు అని స్ప్లిట్ చేసి అమ్మట్లేదా? డిడ్ యు నో సంధ్య? ఇప్పుడు మూన్ మీద కూడా లేఅవుట్ వేస్తున్నారు. సో షిప్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీని అమ్మాలంటే ఇట్స్ ఫుల్లీ లీగల్. కానీ ఓనర్ ఒప్పుకోవాలి కదా. అతని ఐడియానే ఇది. చూడు పేపర్స్ కూడా ఇచ్చేసాడు. ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఏదో పెద్ద ఆపర్చునిటీ మిస్ అవుతున్నట్టుంది నాకు. ఎనీవే, బాబు ఒక్క బిల్. బాబు 2 బిల్ అడిగేది. వావ్, అమేజింగ్ కదా. పాపం తాడులో ఏదో ఇరుక్కుపోయింది, కష్టపడుతున్నాడు. హాయ్ మారుతి. C3 టేక్ ఫ్రీ, మై సీట్ యూ సీట్. థ్యాంక్ యూ. ఏంటి సడన్ గా? అది అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ అని ఏదో వినిపించింది. ఆ డాక్యుమెంట్ నాకు ఇస్తే సూపర్ డీల్ నేను చేసి పెడతా. పాపం పసి వాడిని వర్కౌట్ అవుతుంది. ఇదిగో పేపర్స్. థ్యాంక్ యూ. షిప్పు నాదే. వాట్ ఓల్డ్ మ్యాన్, అక్కడ బిల్లు కట్టావా ప్లేట్లు కడిగావా? తాబేలు. రేయ్, రేయ్, రేయ్. ఇంకోసారి నోరు జారావో సముద్రంలో పారేస్తా. రేయ్, నేను ఒరిజినల్ రా, నువ్వు పైరట్ సీడీవి. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ నేను సంపాదించాను రా. కళ్ళల్లో తేలొద్దు, అలల్లో కలిసిపోతా. చేపలా ఎగరద్దు, కేవలం ఇరుక్కుంటాం. మాటలొద్దురా, ఎవరు ముందు అమ్ముతారో చూద్దాం. ముందు అమ్మినోడు సూపర్ రా, అది నేనే నిరూపిస్తాను. ఛాలెంజ్ ఛాలెంజ్. పడికిరా. ఈ స్థలం అమ్మటం లేదు. నేను అడిగానా? నువ్వు అడిగిన అడగకపోయినా ఈ స్థలం అమ్మటం లేదు. What to look when buy house? Pure oxygen, pure sunlight and everything pure sir. రియల్ ఎస్టేట్ నేల మీద నుంచి నీళ్ళ మీదకి వచ్చింది. 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్, 1000 రూపీస్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ ఎలా కడతావు? Excuse me, you know Ravana? Same concept. Ravana, 1 body, 10 heads. Here, 1 pillar, 10 flats. రండి బాబు రండి. స్క్వేర్ ఫీట్ 500 రూపీస్, అన్ని ఫ్లాట్లు అయిపోతున్నాయి. Our new project brochure. ఈ పక్కన ఎయిర్పోర్ట్, ఆ పక్కన రైల్వే స్టేషన్, వెనకాల రింగ్ రోడ్. Underground electricity, underground gas, underground fire. రింగ్ రోడ్ ఎలా వస్తుందిరా? ఇదిగో ఇలా రౌండ్ గా వస్తాయి. వాటర్ లో అండర్ గ్రౌండ్ ఏంట్రా? ఒక్కటి కొనండి రా. తెలంగాణ వచ్చిందా రాకపోయిందా రేట్లు అలాగే ఉంటాయి రా స్టడీగా. Ladies and gentlemen, buy 1, take 1 free. ఒక ప్లాట్ కొంటే 10 కార్లు ఫ్రీరా. రండ్రా. పొద్దుచి ఏం తినలేదు పాపం పసివాడు. బాణిక భాష తెలుసు, ఇదేంటయ్యా కొత్తగా? యాక్చువల్ గా నా పేరు విజయ్ అండి. నేను చాలా గొప్పగా మిమిక్రీ చేస్తాను. మిమిక్రీ ఫీల్డ్ లో మనమే మెగా, అందుకే నాకు ఈ పేరెట్. ఎవరు? నేనే. ఎప్పుడు? ఇప్పుడే. సార్ నేను యాక్టింగ్ కూడా మెంటలెక్కించేస్తాను సార్. చెయ్యి. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది చిరంజీవి సార్. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నువ్వు మొగడివైతే రారా చూసుకుందాం. ఇది బాలకృష్ణ సార్. కొట్టారంటే దెబ్బ, పైన కింద అబ్బా. ఇది నాగార్జున సార్. ఎలా ఉంది సార్? ఇవన్నీ చేయడానికి వాళ్ళే ఉన్నారయ్యా, నువ్వెందుకు? నీకేదైనా వచ్చిందుంటే అది చెయ్యి. చెప్పండి సార్, మీకు యాక్షన్ కావాలా కామెడీ కావాలా? ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు, యాక్షన్ చెయ్యి. యాక్షన్. కొట్టం బట్టి కొండవాల్ గౌండరయ్యా, తీర్పు మార్చి సొల్లంగా. అదేంటయ్యా, నేను ఎక్కడుంటే చెయ్యి అటు చూపించి డైలాగ్ చెప్తావేంటి? సార్ నేను కెమెరా చూసి మాట్లాడుతున్నాను సార్, అప్పుడే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఉంటది. ఏది రాలేదే సార్, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నవ్వులాట అయిపోయింది. సరే ఏదైనా చేయి చూద్దాం. రే
కొట్టాంబట్టి కొండవాల్ కౌండర్ అయ్యా తీర్పు మార్చి సొల్లంగా తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి, నన్నెవడైనా తాకాడో అయిపోతాడు బుగ్గి. అర్థమైందా? మనసులాయా పురింజిదా సమస్యయా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌండర్ అయ్యా, నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి రివాల్వర్ తో కాల్చి విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటిమెంట్ రాకుండా ఎలా ఉంటది? ఏంటో నువ్వు చెప్పేది? ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు సార్. కత్తి ఇక్కడ తీయలేం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్ లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. వచ్చేస్తుంది భార్యాభర్తల్లా కలిసి ఉండేటివి. ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్ లో పాడటం కూడా వచ్చినట్టుందే. ఈ ప్రొడ్యూసర్ గారిని పొట్లో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏంటి సార్ ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు? వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదు నువ్వు? కత్తుల స్టాండా? ఎవడ పడతాడు చూసి నవ్వుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం. अरे भाई जरा देख के चलो, आमने भी नहीं सामने, सामने भी नहीं पीछे. సార్ సార్ ఏంట్రా? ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడుందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్. Hi. Hi. I am Aqua Actu. Malice. You string, I leather. Then you sing. Lakadaka illaka lakadikila illakadik laktika lakadikala illa. ఇప్పటికి ఇంకా నా వయసు 16, ఇంకా చుట్టూ కుర్రాలి మణి శర్మ మోమైత్ ఖాన్ లకతి లకతిక లకతిక లకతిక. నో 200 to 800. You know Telugu? తెలుగు నాకు తెలుగు వచ్చు. 10 ఏళ్ల క్రితం నేను ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు నేర్చుకుని మీ బుర్ర కథల మీద రీసెర్చ్ చేశాను. You know Mani Sharma? What Sharma? I know Mani Sharma, Ram Gopal. Where do you see him? ETV, మా టీవీ, TV9 TV, 100 TV, 1000 TV, Stop. lakhs. Don't spoil Telugu. Take care. కొడితే కొట్టింది కానీ ఆంధ్ర ఫుడ్ బాగా తిని నడుము నైజీరియా సీటు సిరియా సినిగిపోయింది దీని బ్యాక్. వాట్ ఈ బ్యూటిఫుల్ గర్ల్ టక్లీసియా. ఇప్పటికెంకా నా వయసు ఇంకా పదక. అమ్మో నువ్వు అదారా తల్లితో అలాంటి కాదు. ఇది దుబా దుబాయ్ అరని. మీది ఇండియా అనుకుంటా. వాట్ ఇండియా ఊచిండియా వాత తాకి. వాట్ ఇండియా ఊచిండియా వాత తాకి. ఓ సారీ సార్. రే దొంగ నా కొడక, చెత్త నా కొడక, పొట్టి నా కొడక. పిసుకుతా నా కొడక. భారతదేశం అయ్యా, మేరా భారత్ మహాన్ అయ్యా. మరి ఇందాకేంట్రా సింతామండ్ల సింధులేసావు, ఇప్పుడేంటి తెలుగులో బంబం బోలే ఏంటి భారత భాష బరస్ట్ అయింది. సరే గాని భారతదేశంలో ఏ ఊరు మంది? హైదరాబాద్ స్ట్రీట్ యూనో. రే నీ అయ్యా నిన్ను. అయ్యా హైదరాబాద్ కాదయ్యా అది మంది కోదాడ అనుకుంటా. ఇక్కడ తెలుసునా? షర్ట్ వెనకాల యాక్ స్టీలర్ కోదాడాలంటే తెలిసిపోయింది. పీటర్ ఇంగ్లాండ్ అంటే ఇక్కడ అమ్మిరన్నా. ఆ షాపుని కొండనో బుద్ధులు ఇట్టాలన్నా. అవును బాబు,
నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తుంటావు? నా పేరు శివ ఫ్రమ్ హైదరాబాద్. ఎందుకు వచ్చానంటే ఇంటికి వెళ్ళి భోంచేస్తూ ఓ మీ మాట్లాడుకున్నాను. ఇల్లు దగ్గరేనా? మా ఇంటికి కాదు, మీ ఇంటికి. మా ఇంటికా? ఏమే అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వేడు దాకా సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం తెలియదా? హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురంలో చేసామనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న నా వదులుకుంటాను కానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకు అంత అదృష్టం లేదులేండి. ఏంటి ఇది? సరుకుల లిస్ట్. సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగింటోళ్ళు వస్తారు, మీతో వస్తారు, మాతో వస్తారు, మీ సినిమాలో వస్తారు. వాళ్ళందరి పొద్దున్న చిటికలు, కాఫీలు, భోజనాలు, బిర్యానీ, చికెన్లు, మటన్లు. నేను చేస్తుంది కోటప్ప తిరణాలు కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తెప్పించు. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లే వచ్చాయండి. ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా? లంగా మొత్తం ఎవరు పిలిచారే? నేనే పిలిచాను. నువ్వు పిలిచావా? ఓ పని చేయిపోయావా? నన్ను ఇదే చంపేసి అయిపోయావా? అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడండి. దానికే ఈ లిస్ట్ చూడండి, ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను. ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొనండి. వచ్చేసావా? ఎదవ చచ్చినాడు వచ్చేసావా? ఎందుకు వచ్చావని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గాని వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడు? వాడెవడా? ఒరే ఎదవ చచ్చినోడా, సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలు ఎవరో పట్టాలు ఎవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరని అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది, అది కరువులో చదువుకునేటప్పుడు అదేమో విజయనగరంలో డాక్టర్ కోర్టు రేపుపోయి వాడికి ఏం కూడా చెప్తుందో ఏమో కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే చిత్తూరు అడ్వకేట్ వాడు కృష్ణానగర్ పెళ్లి చేసేసారు. వాడు అనుకున్నావు మన కడప కాంతం లేదు, ఆవిడ బావమరిది, స్వయాన బావమరిది. ఈస్ట్ గోదావరి బావమరిదికిను వెస్ట్ గోదావరి అల్లుడికి పుట్టిన వాడే మనవాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరా? వెస్ట్ మారేట్పల్లి అండి. అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మా ఎలా ఉన్నావు? రావే పెళ్లి కూతురా. అమ్మమ్మ ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును ఇతనెవరు? తెనాలి తాతయ్య లేడు. ఏమంటా చెప్పకపోతే ఎలా అర్థం అవుతుందో అంటావు? ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు, నేను నీకు మావయ్య అవుతాను. ఏదో ఒక్కసారి మావయ్య అనుకున్నాయినా. మావయ్య అదే నోటితో నన్ను పాలేరంకులు అని బాబు. మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటదిలేండి. నోర్మై పైన ఎవరు అనుకున్నారా? మన డైరెక్టర్ గారు, ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి కదా. మావయ్య ఇదిగో ఇతను తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి నువ్వు ఇలా రానన్నా. ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబోయ్. వీడు మనం అంటాడేనా? రే మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? మరి ఏం చేయమంటావరా, ఈ బడిలో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రయ్య లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ప్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. సెటిల్ అవ్వచ్చురా, సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఎదవనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో నేను చేసిన తప్పులను మన్నించి క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకొనుచున్నాను. దయగల తండ్రి, ప్రభువా, నన్ను విడువను. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మాయదారి మంగమ్మ పలుకు, అరుంధతి జేజమ్మ పలుకు. పలుకు పలుకు మరి జయమల్ని పలుకుతుందా? తల్లి, నీ కొడుకు ఒక సుడిగాలి, ఎవడైనా ఆయనకు జడవాలి, అందరూ ఆయన వెంట నడవాలి, లోకమే ఆయన్ను పొగడాలి పొగడాలి.
అమ్మా ఉన్నదన్నట్టు చెప్తున్నాడమ్మా. తల్లి నీ కన్నపుత్రుడు చిన్న పుత్రుడిని పంపిస్తాడు. వాడు కొంప పీకని సుపుత్రుడు, నీ ఇంటికి ధనలక్ష్మిని తెచ్చే దత్తపుత్రుడు, పెరట్లో పెరిగే గుమ్మడికాయ, గుళ్ళో కొబ్బరికాయ, నీచుల జోలికే వెళ్ళని పిల్లకాయ తల్లి. నీచుల జోలికే వెళ్ళడంటున్నాడు. ఒకవేళ శాకాహారం తల్లి వాడు వేటకూర తప్ప తోటకూర ముట్టడు, ముక్కలేందే ముద్ద దిగదు, ముక్క రేటు ఎక్కువైంది కదా అని ములక్కాడ పెట్టి మూడౌట్ చేసి మూల కూర్చోబెట్టకు తల్లి. వచ్చేవాడిని చుట్టంలా కాకుండా మీలో ఒకటిగా చూసుకుంటే గజలక్ష్మి మీ ఇంటికి వచ్చి గంగం డాన్స్ ఆడుతుంది తల్లి. గంగం డాన్స్. అమ్మా అబ్బాయి వచ్చాడు. రా బాబు, నువ్వు దాస్వే కదూ? నాకు తెలుసు. అమ్మ పలుకు. అమ్మా వీడు దాస్ కాదమ్మా, ఇందాక బుడబుక్కలుడుగా వచ్చాడే వాడే వీడు. వేషం మార్చుకొని బొట్టు చెరుపుకోకుండా వచ్చేసాడు. ఏంటి హారతివడం అయిపోయినట్టనా? ఇంకొక రౌండ్ మిగిలింది. కానండి కానండి. ఆగండి నిజం చెప్తా, వేటకూర తినాలని ఆశపడి ఆ వేషం వేసా. మా అబ్బాయి పంపించాడు. నిన్ను మా బిడ్డలా చూసుకోమా చెప్పు. నేనే ఓవర్ యాక్షన్ చేశా. ఆగక్క. ఏంట్రా? మీ ఆయన ఉదయాన్నే కొట్టుకు వెళ్తే రాత్రి 12ంటికేగా తిరిగి వచ్చేది. అవును, అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావురా? మరి ఇప్పుడు వచ్చినోడ్నే ఇలా దంచేవే, ఇంటి ఆయన ఇంకే లెవెల్లో దంచుతావు. నిన్ను